హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో సోఫా వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక సోఫా, 2 సోఫాల మాదిరిగా వీళ్ళు కట్టించినారు ఈ ఇల్లు. స్టార్టింగ్లో అయితే గెస్ట్స్ వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు అయితే మనము ఇలా బయట కూర్చోవచ్చు. తర్వాత చాయ్ ఎందుకు తాగాలనుకున్నా ఇలా కూర్చోవచ్చు. ఇది ఎలా ఉందంటే ఒక డూప్లెక్స్ మాదిరి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే స్టెప్స్ ఇక్కడనే లోపలే రావడంతో నాకు అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇక్కడ కిటికీలు వచ్చినాయి కదా, ఈ కిటికీలు వచ్చినప్పుడు ఈ కిటికీలు మనం తెరిచినప్పుడు కింద వ్యూ అనేది చాలా బాగుంటుంది. నేను నైట్ టైంలో తీసినాను, మళ్ళీ మార్నింగ్ టైంలో కూడా తీసినాను. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇలా కూర్చొని మనము చాయ్ తాగొచ్చు. నాకైతే ఈ స్టెప్స్ లోపల వచ్చినాయి కాబట్టి ఇది నాకైతే బాగా నచ్చింది. మనము ఇంట్లో నుంచే పైకి వెళ్ళచ్చు, మేడ పైకి వెళ్ళచ్చు. పైన వచ్చేసి అంతా మనకు వుడ్ వర్క్ మాదిరి చేయించినారు చూడు సీలింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి కబోర్డ్స్కి మనకు వుడ్ వర్క్ కూడా చేయించేసినారు. ఇంకా స్టార్టింగ్లో మనకు ద్వారం వచ్చేసి ఇలా డిజైన్ చేయించినారు. ఇంకా స్విచ్చెస్ అయితే చాలా బాగున్నాయి. అంటే స్విచ్చెస్ బయటికి రాకుండా గోడకే అటాచ్ అయిన విధంగా ఈ స్విచ్చెస్ని డిజైన్ చేసినారు. ఇంకా సెకండ్ రూమ్ వచ్చేసి కూడా దీన్ని కూడా హాలే అనుకోవచ్చు. సారీ, హాల్ కాదు, సోఫా మాదిరి ఇది కూడా. ఇంకా ఏదైనా బట్టలు అవి మనం హ్యాంగ్ చేసుకోవడానికి అలా పెట్టించినారు. ఇంకొక సెల్ఫ్ అయితే పెట్టించినారు. ఈ రూమ్లో వాష్రూమ్ కూడా పెట్టించేసినారు. వాష్రూమ్ పైన ఇప్పుడు స్టోరేజ్ మనం ఎక్కువగా నింపుకోవడానికి మనకు పైన అటవండలకు బదులుగా ఇలా మనకు వాష్రూమ్ పైన స్టోరేజ్ది కూడా పెట్టిస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్. ఇప్పుడు మోడ్రన్గా టీవీ పాయింట్ అనేది అందరూ చేయించుకుంటున్నారు కదా, అలా టీవీ పాయింట్. ఇంకా ఇదైతే నేను కొంచెం వీడియో తీసినాను. తర్వాత మార్నింగ్ టైంలో మళ్ళీ నేను వీడియో కొద్దిగా క్లారిటీ లేదనేసి నేను మళ్ళీ మార్నింగ్ టైంలో తీసినాను. అప్పుడు కింది నుంచి చూడండి మా ఇల్లు. అంటే కింద ఇప్పుడు పైన వేసినాం అన్నమాట ఈ ఇల్లు. ప్రతి చోట ఇట్లా కబోర్డ్స్ అనేవి వచ్చినాయి చూడండి. అయితే కింది నుంచి మళ్ళీ నేను ఈ వీడియో సరిగా రాలేదని కింది నుంచి వీడియో అయితే అప్లోడ్ చేసినాను. ఈ సోఫా వచ్చేసి మనకు 2-in-1. ఇంతకుముందు చూపించిన దాంట్లో పడుకునే విధంగా, ఇది కూర్చునే విధంగా. మనం కూర్చోవచ్చు, పడుకోవచ్చు. ఇలా 2 విధాలుగా ఈ సోఫాను మనం 2-in-1గా మాదిరిగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇలా టీవీ చూస్తూ సోఫాలో కూర్చొని, అసలు ఇల్లు ఇంత పొడవుగా ఉంది కాబట్టి అయితే చూడటానికి అయితే చాలా ముచ్చటగా ఉంది. ప్రతి ఒక్కరి డ్రీమ్ వచ్చేసి ఇల్లు కట్టుకోవాలి. సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, సొంత ఇల్లు ఉంటే ఆనందమే వేరు, నాకు తెలిసి అయితే మాత్రం. ఇంకా ఈ సోఫాకి పిల్లోలు కూడా ఇచ్చేసినారు. ఇప్పుడు మనం ఇది సెట్ చేసుకోవచ్చు 2-in మాదిరిగా. ఇంకా మనం పడుకోవచ్చు కూడా, ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఇది సోఫా ఇలా డిజైన్ చేసినారు చూడండి. నేను కూర్చున్నాను, మళ్ళీ పడుకున్నాను కూడా. ఇలా డిజైన్ చేసుకోవచ్చు. పైన వచ్చేసి సీలింగ్ అంతా చూడండి, లైటింగ్ సిస్టమ్తో చాలా బాగా పెట్టించినారు. ఇప్పుడు మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి ఈ వీడియో తీస్తున్నాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి కింద నుంచి ఇప్పుడు పైకి మనం ఎంట్రన్స్ అవుతున్నాము, పైకి వెళ్తున్నాము చూడండి. నాకైతే మాత్రం ఇలా ఇల్లు కానీ, తర్వాత కింద ఇచ్చిన ఫ్లోరింగ్ కానీ చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది. 2 సోఫాస్ రావడం అయితే ఇంకా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ముందుకు కట్టేసినారు కాబట్టి 2 సోఫాస్ అనేవి మనకి వచ్చినాయి. ఇలా ఇప్పుడు చూడండి, ఇవి విండోస్ అయితే కనుక నాకు చాలా ఇష్టం. ఇలా ఇంట్లోంచి వ్యూ చూసుకుంటా, ప్రకృతిని ఆనందిస్తూ చాయ్ తాగడం, ఇలా అంటే నాకు చాలా ఇష్టము. ఇలా విండోస్లోంచి చూస్తే కనుక బాగా బయట నుంచి అయితే మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఈ సెల్ఫ్ నేను ఇదివరకే చూపించినాను. ఇది మళ్ళీ నేను మార్నింగ్ వీడియో సరిగా రాలేదనే ఉద్దేశంతో నేను మళ్ళీ వీడియో క్లారిటీ కోసం మళ్ళీ నేను తీసినాను. ఇంకా చూడండి, ఫస్ట్ సోఫా అయితే ఇది. టీవీ పాయింట్ కంటే ముందు ఇవి 2 సోఫాలు మాదిరిగా వచ్చినాయి. మేము ఇంకా ప్లేస్ ఉంది అనే ఉద్దేశంతో ఒక సోఫాలో అయితే వాష్రూమ్ పెట్టించినాము, ఒక సోఫాలో అయితే ఇలా విండోస్ అవి పెట్టించినాము. ఇంకా సెకండ్ సోఫాలో అయితే మనకి వాష్రూమ్ అనేది వచ్చింది.
పైన స్టోరేజ్ కూడా మనము ఏదైనా సామాన్ అవన్నీ ఉన్నా కూడా ఇలా వాష్రూమ్స్ పైన అందరు స్టోరేజ్ పెట్టేసుకొని ఇంకా దానిపైన కబోర్డ్స్ కూడా వేసేసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సోఫా చూడండి. ఈ సోఫా 2-in-1గా యూజ్ చేసేసుకోవచ్చు అనేసి నేను చెప్పాను కదా ఇదివరకు. ఇప్పుడైతే దీంట్లో కూర్చోవచ్చు. మనం పడుకోవాలంటే కూడా దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు. అది కూడా నేను చూపిస్తాను. ఇంకా ఇది వచ్చేసి టీవీ పాయింట్ చూడండి, చాలా బాగుంది కదా. ఇలా మనము ఏదన్నా బొమ్మలు, ఫ్లవర్స్ ఇలా పెట్టేసుకొని సెట్ చేసుకొని చాలా అందంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా పైన అయితే మనకు ఇలా డిజైన్ చేపిస్తున్నారు, లైటింగ్ సిస్టమ్ అందుపెట్టేసి సీలింగ్ అయితే. ఇంకా ఇలా డిజైన్ ఇప్పుడు అయితే అందరూ ఇప్పుడు న్యూగా కట్టుకునే ఇళ్ళక అందరూ ఇలానే డిజైన్ చేసుకుంటున్నారు. ఇంకా హాల్లో కూర్చొని నైట్ టైంలో లైట్స్ వేసుకొని కూర్చొని చూసుకుంటే మా ఇల్లు చాలా పొడవుగా ఉంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా ఇల్లు కాబట్టి నాకు బాగా అనిపిస్తుంది. కొందరు ఏంటంటే మా బెడ్రూమ్స్ ఇవన్నీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు, కానీ నాకు తెలిసి అయితే సొంత ఇల్లు అయితే చిన్న ఇల్లు ఉన్నా కూడా అది సంతోషం, మనకు సంతోషమే, మన ఇల్లు మనకు గొప్ప అన్నట్లుగా నా ఫీలింగు. అయితే ఇంకా సోఫా పొడవుగా కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇంకా కిచెన్లోనే మనకు ఎవరైనా కిచెన్లోనే పూజ గది అనేది ఇప్పుడు పెట్టించుకుంటున్నారు. పూజ గది సపరేట్ రూమ్ పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇలా కబోర్డ్స్లోనే మేము పూజ గది అనేది సెట్ చేసినాము. చూడండి, ఇలా పైన దేవుని ఫొటోస్ అందు పెట్టుకోవచ్చు, కింద దేవునికి సంబంధించిన సామాన్ పెట్టుకోవడానికి ఇలా సెట్ చేసాము. చూడండి, బాగా మంచిగా మనం పూజ చేసేసుకొని ఇంకా డోర్స్ తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా వద్దనుకున్నప్పుడు మూసేయచ్చు. ఇంకా కిచెన్లోనే ఇక వుడ్ వర్క్ అంతా చూడండి, ఒక్క సామాను కూడా బయటకు కనిపించకుండా బాగా నీట్గా వుడ్ వర్క్ అనేది చేయించినారు. ఇంకా అక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మోడ్యులర్ కిచెన్. ఇప్పుడైతే ఇటీవల కాలంలో ఇలా అందరూ మోడ్యులర్ కిచెన్ అనేది అందరూ పెట్టించుకుంటున్నారు. ఇక్కడైతే మనము ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి వీలుగా, స్పూన్స్ పెట్టుకోవడానికి, తర్వాత గిన్నెలు పెట్టుకోవడానికి అన్నిటికీ వీలుగా ఇలా ప్లేట్స్ పెట్టినారనమాట. గిన్నెల స్టాండ్ మాదిరి ఇలా సెట్ చేసినారు. ఇంకా కిచెన్లో అయితే టైల్స్ కిచెన్కి సంబంధించినవి అలా ఫోటోగ్రాఫ్ దాని విధంగా అలా చేయించేసినారు. ఇంకా కిచెన్ కూడా బాగా నచ్చింది. ఇంకా మనకు బెడ్రూమ్ అయితే లాస్ట్లో ఇచ్చేసినారు. ఈ బెడ్రూమ్లో అయితే ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ అయితే సెట్ చేసినారు. తర్వాత బట్టలు పెట్టుకోవడానికి ఒక ర్యాకు. ఇక్కడ కింద ర్యాక్ వచ్చేసి స్లైడ్ సిస్టమ్ ఇచ్చినారు. పై ర్యాక్ వచ్చేసి మనకు మామూలుగానే తీసే విధంగా పెట్టించినారు. ఇక్కడ గాలి మంచిగా వచ్చేదానికి కిటికీలను పెట్టించినారు. ఇంకా పైన సీలింగ్ ఇలా డిజైన్ చేసినారు. ఇంకా బెడ్రూమ్లో కూడా ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసింది. పైన మనం సామాన్ స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ కూడా ఏర్పాటు చేసినారు. నాకైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా బాగా నచ్చింది. మేము కూడా త్వరలోనే ఇలాంటి ఇల్లు కట్టాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక కళ కాబట్టి నా జీవితంలో కూడా మేము కూడా సొంత ఇల్లు కట్టుకోవాలి, నాకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవాలని నా మనసులో కూడా ఉంది. ఎవరి మనసులో అయినా ఉంటుంది, ఎందుకంటే మనము మనుషులం కాబట్టి ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి. నాకు కూడా మేము కూడా సొంత ఇల్లు మంచిగా డిజైన్ చేయించుకొని అందులోనూ మొక్కలు పెంచుకోవడానికి వీలుగా బయట ప్లేస్ ఉండే విధంగా అన్ని విధాలుగా మేము మంచిగానే స్థలం అయితే తీసి పెట్టుకున్నాము. ఇంకా మంచిగా ఇల్లు కట్టుకోవాలని అయితే నేను దేవుని కోరుకుంటున్నాను. చూడండి, మా అమ్మ వాళ్ళ ఇల్లు నేను చివరి నుంచి మనము ఈ ఇంటిని కానీ చూసినాం అనుకోండి, లాస్ట్ చాలా పొడవుగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూడండి, చివరి నుంచి చూస్తే కనుక ఎంత పొడవుగా అనిపిస్తుందో, చాలా పొడవుగా అనిపిస్తుంది కదా. ఏదో టెన్షన్లో నేను తిరుమలకు ఇచ్చిన హడావిడిలో నేను అంత క్లారిటీగా నాకు వచ్చిన దగ్గరికి వీడియో అయితే తీసేసినాను. మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నాకు ఎలా మిస్టేక్ ఉందనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.